D24 న్యూస్ కి స్వాగతం. ఏపీఎస్ ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం 3 నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు, విజయనగరంకు 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది, కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కూడిన ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని, త్వరలో మహిళలకు ఉచితంగా ప్రయాణాలు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలపై అధికారులతో సమీక్షించారు. గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటించడం జరిగిందని, వర్షం వస్తే ఈ ప్రాంతమంతా చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామన్నారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓం గస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః గస్తిన పూషా విశ్వవేద ఓం గస్తయోరాహురుణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవద. హలో 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 సైడ్ రండి అన్న, నువ్వు వెనకరా అన్న, అన్న వెనకరా కొంచెం. అది ఫోటో కాబట్టి నమస్కారం. బలోపేతం దిశగా అలాగే ప్రజలకు సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ప్రభుత్వం కొత్త బస్సులు ఇస్తున్న సందర్భంలో మన జిల్లాకి 4 ఇవ్వడం జరిగింది. అందులో 3 శ్రీకాకుళం D1, D2కి ఇవ్వడం జరిగింది. ఒకటి విజయవాడ సూపర్ లగ్జరీ బస్సు ఒకటి. అలా ఇది ఆర్టీసీ స్వయంగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటిది. 2 కొత్త బస్సులు హయ్యర్ విజయనగరం కోసం తీసుకోవడం జరిగింది. ఇది ప్రయాణికులకు సౌకర్యార్థం మంత్రి గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకొని ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది కనుక ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇంకా దీన్ని మున్ముందు ఇంకా మరింత ప్రజలకు చేరువ దిశగా ఆర్టీసీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడం ధ్యేయంగా ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.